మొక్కజొన్న దిగుమతికి సంబంధించి మొక్కజొన్నకి అసలు ఇప్పుడు అమెరికాతో ఒప్పందంకి సంబంధించినటువంటి అంశాలు ఒకసారి పరిశీలిస్తే అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కొంతవరకు ఇది విమర్శలు కూడా జరుగుతున్నాయి అక్కడక్కడ దీని మీద. అంటే దీని మొత్తం వ్యవహారాన్ని ఎలా చూడొచ్చండి? అంటే మనకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణ లాంటి రాయలసీమ లాంటి ప్రాంతాల్లో మన ఆహారపు అలవాట్లు మారినాయి. గతంలో ఆహారపు అలవాట్లు ఎట్లుండే మెట్ట ప్రాంతాలు తినేవాళ్ళు, అంటే గట్క తిని బతికేవాళ్ళు. చాలామంది పెద్ద పెద్దవాళ్ళు నాకు తెలిసిన అడ్వకేట్లు, డాక్టర్లు కూడా వాళ్ళ ఇంట్లో అంటే అన్నం తినంటే జేజే బూబా అంటారు, అంటే పండుగ నాడే అన్నం తినేవాడు. అటువంటిది ఇప్పుడు 2 రూపాయల కిలోకి మన ఎన్టీ రామారావు గారు చేసిన తర్వాత ఏమైందంటే వరుసగా ఇప్పుడు సన్న బియ్యం తింటున్నారు అందరు కదా. దాంతోనే ఒకటి జీవన విధానం మారింది, అందరికి బీపీలు షుగర్లు పెరుగుతున్నాయి. ఇప్పుడేమో ధనవంతులేమో జొన్నలు తింటున్నారు, పేదవాడేమో అన్నం తింటున్నాడు కదా. ఈ ఆహార పాటలు వాటిని మారడం వల్ల మన దగ్గర ఉన్న మొక్కజొన్నలు అమ్ముడు పోతలేవు. దానికి 2 మార్గాలు, ఒకటి పశువుల దానికి వాడుతున్నాం, లేకుంటే కోళ్ళ దానికి వాడుతున్నాం. తినే చాలా తక్కువైంది. దానికి మన దగ్గర ఎక్సెస్ అయింది. ఇప్పుడు ఎక్సెస్ మన దగ్గరనే ఉంటే రేటు పడిపోతుంటే 2400 రూపాయలు, 2140 రూపాయలు ఇవాళ మొక్కజొన్న మద్దతు ధర ఉన్నది. ఈ మద్దతు ధర అతి త్వరలో పడిపోద్ది అంటున్నాం. ఎందుకంటే అమెరికా ఏం చేస్తుందంటే, అమెరికా వాణిజ్య వ్యవహారాల మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి మొన్న ఏం మాట్లాడిందంటే, మీరు 140 కోట్ల మంది ఉన్నారు, ఒక మొక్కజొన్న అంటే 24 కిలోలది ఒక బయసు ఉంటుంది ఒకటి, వాళ్ళ 24 కిలోస్ది, అది తీసుకోలేరా అని అన్నాడు. నేను దాన్ని సరళీకరించి ఏమన్నానంటే, ఒక మొక్కజొన్న కండే కొనలేరా అని అన్నట్టు లెక్క, అంతేగా. అటువంటిది వాళ్ళు కొనుమని అంటుంటే మనం ఆటంకపరుస్తున్నాం, ఆపుతున్నాం. దాన్ని మోడీ కానీ ఒప్పుకుంటున్నాం. ఎందుకంటే పత్తి దిగుమతిలో మోడీని విమర్శిస్తున్నాం, ఇప్పటికీ దిగుమతి మొదలు పెట్టిండ్రు, ఇది తప్పని. కానీ మొక్కజొన్న కానీ పాల ఉత్పత్తులు కానీ ఇంకా అధికంగా మీరు తీసుకోండి అని అంటున్నారు. వాళ్ళ దగ్గర ఏమైందంటే వాళ్ళ ఆహార అలవాట్లు కూడా మారినాయి. ఇప్పుడు ముఖ్యంగా మన కార్ను వాడతారు వాళ్ళు, కానీ వాళ్ళ దగ్గర కూడా బియ్యం ఇప్పుడు మనం ఎగుమతి చేసేది బియ్యం కూడా మనం చేస్తున్నాం, బాస్మతి బియ్యం ఇవన్నీ కూడా. అక్కడ ఆహార అలవాట్లు మారడం వల్ల మొక్కజొన్న వినియోగం తగ్గింది, పంట పెరిగింది. అక్కడ చాలా సబ్సిడీల వల్ల పంట బాగా పెరిగింది. ఆ పంటను ఎక్కడ నమ్ముకోవాలంటే ఏంది, జనాభా ఎక్కువ ఎక్కడ ఉంటే అక్కడ అమ్ముకోవాలి వాళ్ళు. కనుక మన దేశం మీద పడుతున్నారు. ఒకటే మొక్కజొన్నలు దిగుమతి చేసే క్రమంలో ఇప్పటికైతే లొంగలేదు, కానీ సంప్రదింపుల లెవెల్లో ఒకవేళ లొంగితే మాత్రం మన రైతులకు మరణ శాసనం రచించినట్టు లెక్క. ఒకటి పత్తి, రెండోది మొక్కజొన్నలు, మూడోది పాల ఉత్పత్తులు. పాల ఉత్పత్తులు కనుక అమెరికా ఒత్తిడి లొంగి మనం ఒప్పుకున్నాం అనుకోండి సిరాజ్, ఖచ్చితంగా పాల ఉత్పత్తిదారులందరూ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పాలు కనుక మనకు వస్తే ఇవాళ 70 రూపాయలకు, ఉదాహరణ చెప్తారు అంటే టోండి మిల్క్ అంటాం కదా, టోండి మిల్క్ 70 రూపాయలకు లీటర్ వస్తున్నది. అది 60-65 రూపాయలకు పడిపోతుంది, మినిమం 10 రూపాయలు పడిపోతుంది. కొన్నిసార్లు కొన్ని అయితే 55-60 రూపాయలే వస్తాయి అంటున్నారు. అంటే 10 నుంచి 15 రూపాయలు పాల ఉత్పత్తిదారులకు నష్టం అవుతుంది. ఇక్కడ ఒకనాడు అమూల్ జస్టిస్ మన కొరియన్ అని ఆయన పాల ఉత్పత్తి మన శ్వేత విప్లవానికి కారకుడు అయ్యాడు. అటువంటిది ఇప్పుడు ఏమైందంటే పాల ఉత్పత్తిదారులు మరణ శాసనం లెక్కించే ఈ దిగుమతులు చేసుకున్నాం అనుకోండి, వ్యవసాయ ఉత్పత్తులు, పాలు, మొక్కజొన్న, అట్లా పత్తి, ఇట్లాంటి ఉత్పత్తులు చేసుకుంటే మాత్రం నష్టం అవుతుంది. ఇప్పుడు చేసుకోవద్దనే కోరదాం, ఇప్పటికి ఫర్మ్గా ఉన్నారు. ముందు ఏం జరుగుతుందో చెప్పలేము. కానీ అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులు మాత్రం ఆపడమే మనకు పరిష్కారం. రైతులు ఒత్తిడి చేస్తున్నారు, దాని తగ్గట్టు ప్రభుత్వం అయితే ఇప్పుడు కొంచెం ఫర్మ్గా ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్నటువంటి సమస్యలు అనేక ఉన్నాయి. సో వీటి నుంచి పరిష్కార మార్గాలు ఎటువైపు ఉండేటువంటి అవకాశం ఉంటే బాగుంటుంది. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదని సామెత. కనుక రైతు కొనుగోలు కేంద్రాలు మూడు చేయాలి. ఒకటి, ఫస్ట్ ఏదైతే కొనుగోలు కేంద్రాలు అంటే ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంత ఏర్పాట్లు చేయలేము, కానీ చాలా డ్రైయర్స్ పెట్టాలి అక్కడ. అంటే మాయిశ్చర్ ఎక్కువ ఉన్నప్పుడు, తేమ శాతం ఎక్కువ ఉంటే వెంటనే దాన్ని చేసే క్రమంలో ఇప్పుడు వడ్లు వస్తాయి, రేపు తుఫాను, మన నవంబర్లో తుఫాన్లు వస్తాయి, ఈశాన్య ఋతుపవనాల తుఫాన్లు వస్తుంటాయి. అప్పుడు మొత్తం పంట అయితే కోయకముందే నాశనం అయిపోతుంది. కోసి ఎండబోసిన తర్వాత నాణ్య సందర్భాలు చూసినాం, మనం కొట్టకపోయిన సందర్భాలు చూసినాం. కనుక అక్కడ సౌకర్యాలు కల్పించాల్సింది ఏంటంటే, ఒకటి డ్రైయర్స్ పెట్టాలి, రెండోది తూర్పార బట్టే యంత్రాలు, అది కూడా గాలి రాదు, తూర్పార బట్టలేరు, తూర్పార బట్టే యంత్రాలు. మూడోది గన్ని బ్యాగులు. కొనుగోలు కేంద్రాల దగ్గర మొట్టమొదటి పెద్ద సమస్య గన్ని బ్యాగులు అంటున్నారు. గన్ని బ్యాగులు ఏర్పాటు చేసి రైతుకి ఎంతవరకు బాధ్యత అంటే, కాంట ఆగిపోయిన తర్వాత ఆగిపోవాలి, రైతు పరిస్థితి పోవాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, కాంట అయిపోయిన తర్వాత రైస్ మిల్లుకి చేరేదాకా విడిదే బాధ్యత అంటున్నారు. అంటే దుర్మార్గం కదా. రైస్ మిల్లు దగ్గర మళ్ళీ ఏమంటున్నారు వాళ్ళు, ప్రతి దగ్గర దోపిడీ. ఇక్కడ హమాలి నుంచి మొదలుకొని కొనుగోలు కేంద్రాల్లో హమాలి దోపిడీ కూడా తక్కువదేం కాదు. 1 కిలోన అంటే 40 కిలోల సంచికి కిలోన్నర తీసేయాల్సింది మట్టి బిడ్డలు లేకుంటే ఇతరత్ర 4 కిలోల నుంచి 5 కిలోలు నష్టపోతున్నారు. అంటే ఉదాహరణకు 2160 రూపాయలు మనకు వాటి రేటు ఉన్నది, ధాన్యం రేటు ఉన్నది. ఒక 4 కిలోలు ప్రతి 40 కిలోల కంటే 10 కిలోలు పోయినట్టే కదా క్వింటాలకైతే. 10 కిలోలు అంటే మన 216 రూపాయలు తీసేసినట్టే కదా రైతుకు. ఇట్లాంటివి కూడా మోసాలు జరుగుతున్నాయి. రెండోది, రైస్ మిల్లుల దగ్గరికి వెళ్ళినాక కూడా వాళ్ళు మళ్ళీ అక్కడ అప్పచెప్పడానికి కూడా వాళ్ళు కూడా
కొంత తరుగు తీసేస్తున్నారట. అది ఒక పెద్ద సమస్యనే. కానీ ఇవన్నీ మారాలంటే కొనుగోలు కేంద్రాల ద్వారా నేను చెప్పిన మొదటి సౌకర్యాలు కల్పించాలి. కనీసం మంచినీళ్ళు ఉండలేవు. కొనుగోలు కేంద్రాల దగ్గరికి పోతే వాళ్ళే వాటర్ బాటిల్ పట్టుకుపోవాలి, ఆహారం ఉండదు. కనుక ఈ ₹5 భోజనం హైదరాబాద్ పెట్టడం, దీనికి పెట్టనియండి, ఎవడు వద్దనడు. కానీ అక్కడ కూడా భోజనం ఏర్పాటు చేస్తే నష్టం ఉంది. రైతుకు అన్నం పెడితే తప్పైతే అన్నం పెడుతుంది, ప్రపంచానికి అన్నం పెట్టి రైతుకు అన్నం పెడితే తప్పు లేదు కదా. అందుకని ఆ పని చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఈ రెండు, ఒకటి కొనుగోలు కేంద్రాల దగ్గర తూకం యంత్రాలు మంచిగా, ఆ తూకం యంత్రాలు కూడా మోసం ఉంది అంటున్నారు. మళ్ళీ అందులో ఏంటంటే అక్కడ పనిచేసేవాళ్ళు రైస్ మిల్లులు కలిసి తూకం యంత్రాలు కూడా సరిగ్గా చూడాల్సిన అవసరం ఉంది. ఈ 3-4 ఏర్పాట్లు చేస్తే మంచిది. షెల్టర్ కల్పించాలి. వర్షం వచ్చినా ఏమొచ్చినా కూడా వడ్డు నాంతే వీళ్ళు కూడా నాంతున్నారు కదా, వీళ్ళు తడుస్తున్నారు కదా, అవి చేయాల్సిన అవసరం ఉంది. అయితే మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు కొంచెం మంచి సౌకర్యాలు నేను చెప్పినవి ఉన్నాయి. మార్కెట్ కేంద్రాల్లో అక్కడ ఎక్కువ కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ పెడితే బెస్ట్ అని. అంటే అక్కడ వర్షాల వల్ల కలిగేటువంటి నష్టం ఏదైతే ఉందో ఈ నష్టానికి పరిష్కార మార్గంగా ఎలాంటి సహాయం పొందేటువంటి అవకాశం? ఎకరానికి ఎంత నష్టమైంది అంటే, నిజంగా నష్టం కట్టారంటే అది లక్షల కోట్లు అవుతుంది. కట్టేలే, ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. కానీ కనీసం ఎకరానికి ఇంత 5,000 10,000 నిర్ణయించి అది కట్టేయడం కరెక్ట్ అంటున్నాను. ఈ మధ్యన వర్షాలకు ఇసుక మేట వేసింది. ఉదాహరణకు మనకు క్లౌడ్ బరస్ట్లు వచ్చినాయి. దానివల్ల ఏమైందంటే కామారెడ్డి, రామాయంపేట కొన్ని చోట్ల అయితే 100 ఎకరాల భూమి ఇసుక పోయింది. దాన్ని బాగు చేసుకోవడానికి డబ్బులు ఇవ్వాలి కదా గవర్నమెంట్, అట్లాంటివి చేయొచ్చు. అట్లాగే పంట నష్టం వచ్చినప్పుడు కానీ లెక్క కట్టి కొంత నష్టం అన్న, మొత్తం నష్టం పూడ్చలేకపోయినా కొంత నష్టం అని ఇస్తే మళ్ళీ వచ్చే సంవత్సరానికి పెట్టుబడిగా పనికొస్తుంది వాళ్ళకని నేను అంటున్నాను. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ అంశాల గురించి ప్రధానంగా మీరు ప్రస్తావించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సో ఇలాంటి మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9.